సికింద్రాబాద్ టు సుబ్రహ్మణ్య దేవస్థానంకి ప్రయాణం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గరీబ్రాత్ నైట్ 8కి ట్రైన్, మళ్ళీ మార్నింగ్ 8కి యశ్వంతపూర్ జంక్షన్కి రీచ్ అవుతాం. ఐడియా లేదు, అక్కడికి వెళ్ళినాక చూద్దామని ట్రైన్లో అయితే మూవ్ అయ్యా. యశ్వంతపూర్ దిగాక అక్కడ ఒక ఆటో తీసుకొని కెంపగౌడ మెజెస్టిక్ బస్ స్టాండ్కి వెళ్ళిన. 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ నుండి మన కుక్కి సుబ్రహ్మణ్యంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. యశ్వంతపూర్ నుండి కూడా ట్రైన్ ఉంటుంది, కానీ మార్నింగ్ 7కి ఉంటుంది కర్వార్ ఎక్స్ప్రెస్. కుక్కి బస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను ఏమనుకున్నానంటే ధర్మస్థల బస్ ఎక్కి మధ్యలో గుండ్యా వస్తుంది, గుండ్యా అక్కడ దిగి అక్కడ నుండి కుక్కి సుబ్రహ్మణ్యం 15 కిలోమీటర్లు బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, అలా వెళ్దాం అనుకున్నా. కానీ మళ్ళీ 10 గంటలకు బస్సు వచ్చింది, కుక్కి సుబ్రహ్మణ్యం డైరెక్ట్ బస్సు. మీకు ఇలా చేయగలరు. బెంగళూరు నుండి ధర్మస్థల వెళ్ళే రూట్లో ధర్మస్థల బస్సు ఎక్కి గుండ్యా దగ్గరది, గుండ్యా నుండి కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా బెస్ట్ రూట్ తెలిస్తే చెప్పండి, నాకు తెలిసి ఇదే బెస్ట్ రూట్ అనుకుంటున్నా. గుండ్యా నుండి కుక్కి ఘాట్ రోడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం కెంపగౌడ బస్ స్టాండ్ నుండి కుక్కి సుబ్రహ్మణ్యం 350 రూపీస్ బస్ ఛార్జెస్ తీసుకున్నారు. 9 అవర్స్ జర్నీ, అందులో 6 అవర్స్ 7 అవర్స్ చూపించింది, కానీ మధ్యలో బస్ పంక్చర్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. 9 అవర్స్ జర్నీ మాత్రం బాగుంది. మీకు ఏదైనా బెస్ట్ రూట్ తెలిస్తే చెప్పగలరు. నైట్ వచ్చేసరికి వర్షం కొట్టింది. కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ బాగుంది. ఆ పక్కనే అన్నదాన సత్రం ఉంది, పైన అన్నదాన సత్రం. దాని పక్కకు సేవ సంతాన సంపర్క సేవ